నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. మగువ, చూపు, తెగువ, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి 2025. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతికి మీరు కాల్గార్లే కదా అంటూ కొన్నాళ్లుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెతో కలిసి గతంలో పనిచేసిన ఉద్యోగే ఇదంతా చేస్తున్నట్లు తేలింది. యువతి వ్యక్తిగత చిత్రాల్ని సామాజిక మాధ్యమాల్లో నుంచి సేకరించి వాటిని మార్పింగ్ చేసి అశ్లీల వెబ్సైట్లలో ఫోన్ నంబర్తో సహా పెట్టినట్లు వెల్లడైంది. విశాఖలోని కాలేజీలో చదువుతున్న విద్యార్థినికి సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. ఆ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరికొకరు వ్యక్తిగత చిత్రాల్ని పంపించుకునేవాళ్ళు. కొన్నాళ్లకు విద్యార్థిని చిత్రాలను చూపించి ఓ యువకుడు వేధింపులకు దిగాడు. తనకు సహకరించకుంటే చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. తరచి చూస్తే తెలిసింది ఇన్నాళ్ళు తనతో అమ్మాయిలా చాట్ చేస్తోంది అమ్మాయి కాదు, అబ్బాయి అని. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మహిళకు ఆమె ఉన్నతాధికారి నిత్యం అభ్యంతరకర సందేశాలు పంపిస్తుండేవారు. అసభ్యకరమైన జోకులు వేస్తుండేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుండేవాడు. తాను చెప్పిన చోటుకి రావాలని బలవంత పెట్టేవాడు. ఈ వేధింపులు భరించలేక ఓ రోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎప్పుడు చలాకీగా ఉండే 9 ఏళ్ల చిన్నారి కొద్ది రోజులుగా ముభావంగా భయంగా ఉంటుంది. అమ్మా నాన్న అడిగినా ఏం చెప్పట్లేదు. దీంతో తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు స్కూల్లో పరిసరాల్లో ఎంక్వైరీ చేశారు. చివరికి కొద్ది రోజులుగా తమ పక్కింట్లో ఉండే వ్యక్తి ముద్దు చేసినట్లుగా చిన్నారిని చేరదీస్తూ ఒళ్ళంతా తడుపుతున్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన ఓ మహిళ దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు కొన్నేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన ఆమె గతంలో ఓ షాపింగ్ మాల్లోని ట్రయల్ రూమ్లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాలని అర్థం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటా రెండా కోకొల్లలుగా జరుగుతున్న సంఘటనలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కీచకుల ఆగడాలు ఆగట్లేదు. సరికదా ఏటికేడు పెరుగుతున్నాయి. మరి కింకర్తవ్యం ఏంటి? ఇలాంటి ఘటనల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఆడపిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి? ఇవిగో కొన్ని మార్గాలు. వనిత, కొత్త సంవత్సరం వేళ నువ్వే ఓ ఆయుధంగా మారు. పొంచి ఉన్న ముప్పులపై పోరాడి గెలువు. ఆగంతకులు ఉన్నారు జాగ్రత్త. ఐటీ రంగంలో పనిచేసే ఓ యువతి ఉద్యోగరీత్యా ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు చేస్తుంటారు. కొత్త ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గమ్యస్థానానికి చేరుకునే వరకు, అక్కడి నుంచి తిరిగి వచ్చేంత వరకు కుటుంబ సభ్యులకు ఆమెకు ఎంతో కొంత ఆందోళనే. తాను ప్రయాణిస్తున్న వాహనం సురక్షితమేనా? సరైన మార్గంలోనే డ్రైవర్ తీసుకెళ్తున్నాడా? వంటి సందేహాలు ఎన్నో. నిత్యం ఎంతోమంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మహిళలు, అమ్మాయిలు విద్య, ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం ఒంటరిగా ప్రయాణాలు చేయడం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని మహిళలు, యువతులు వారి ప్రయాణాన్ని కొంతమేర సురక్షితంగా మార్చుకోవచ్చు. ఇలా చేయండి. గూగుల్ మ్యాప్స్లో రియల్ టైం లొకేషన్ షేర్ ఆప్షన్ ఉంటుంది. మహిళలు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు దాన్ని షేర్ చేయాలి. ఆపదలో చిక్కుకున్నట్లు వారికి సమాచారం అందిస్తే పోలీసులకు చెప్పడానికి కానీ, వారే నేరుగా ఆ ప్రదేశానికి చేరుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. వాట్సాప్లోని లైవ్ లొకేషన్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు, నిర్మానుష్య ప్రదేశాల మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, రాత్రివేళ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అయిన వారికి చెప్పాలి. తమతో పాటు ఎవరైనా వస్తుంటే వారి వివరాలు, ఫోన్ నంబర్లు కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఆటోలు, ట్యాక్సీలు, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్ల ద్వారా వాహనాలను బుక్ చేసుకొని ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనం వివరాలు, రైడ్ డీటెయిల్స్ అయిన వారికి పంపాలి. లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఆ వాహనం సరైన మార్గం మీదుగానే వెళ్తుందా, దారి మళ్లించారా అనేది గుర్తించి అప్రమత్తం అయ్యేందుకు వీలుంటుంది. పనిచేసే చోట వదలట్లేదు. గవర్నమెంట్ ఆఫీసులు మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారాయి. చెప్పినట్లు చేయకుంటే ఉద్యోగ భవిష్యత్తు ఉండదన్న బెదిరింపులు మామూలే. వీటిని తిరస్కరించిన, తమను ప్రత్యేక వ్యక్తులుగా చూడడానికి అంగీకరించకపోయినా తీవ్ర పరిణామాలు తప్పవని ఒత్తిళ్లు ఉంటాయి. విద్యార్థులనైతే అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేసేస్తామంటారు.
వ్యక్తిగత వివరాలు బయటపెడతామని భయపెడతారు. హావభావాల రూపేణా అసభ్య శరీర ప్రదర్శన ద్వారా ప్రత్యక్షంగా వేధించడం, అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉండే చూపులు మొదలైనవి చేస్తుంటారు. అలాంటి వాటికి భయపడి జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు చాలామంది. బాధితులు మౌనంగా ఉండటాన్ని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్న కీచకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే. దీనికోసం అవగాహన, ధైర్యం ముఖ్యం. ఇలా చేయండి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏదైనా సంస్థలో 10 మందికి మించి ఉద్యోగులుంటే మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల నివారణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. చాలా కార్యాలయాల్లో, ఆఫీసుల్లో ఈ తరహా కమిటీలు లేవు. ఉన్న మొక్కుబడే. వెంటనే ఆయా ఆఫీసులలో ఇవి ఏర్పాటయ్యేలా యాజమాన్యాలు ఉన్నత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. ఆఫీసులో అలాంటి కమిటీ లేకుంటే సంస్థ మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేయాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారు మొక్కుబడిగా చర్యలు తీసుకుంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలి. పాపిష్టి కళ్ళలో పడొద్దు. హోటళ్లు, షాపింగ్ మాల్స్లోని ట్రయల్ రూమ్స్లో రహస్య కెమెరాలు బిగించి మహిళలు, యువతుల దృశ్యాల్ని చిత్రీకరించడం, వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడడం వంటి నేరాలు కొనసాగుతున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా, వారు చెప్పినట్లు నడుచుకోకపోయినా రహస్యంగా తీసిన ఆ ఫోటోలను అంతర్జాలంలో, ఇంటర్నెట్లో పెడతామంటారు. సన్నిహితులకు పంపిస్తామని బెదిరిస్తారు. వారి మాటను కాదని పోలీసులను ఆశ్రయిస్తామంటే అవి శృతిమించుతాయి. దీంతో పరువు పోతుందనో, కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలుగుతుందనో విలవిల్లాడుతున్న మహిళలు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నవారు అనేక మంది ఉన్నారు. వీటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం. అనుమానాస్పదంగా ఉంటే అప్రమత్తం అవ్వాల్సిందే. ఇలా చేయండి. సాధారణంగా ఎక్కడైనా రహస్య కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు అమర్చి ఉంటే అవి ఎరుపు లేదా పచ్చ రంగులతో కూడిన ఎల్ఈడీలతో ఉంటాయి. లైట్లన్నీ ఆపేయడం ద్వారా వాటి ఉనికి గుర్తించవచ్చు. ఆ గది చుట్టూ ఫ్లాష్ లైట్ వేసి చూస్తే కెమెరా లైన్స్ గుర్తుపట్టొచ్చు. హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ కెమెరాను ఉపయోగించుకొని వాటిని స్కాన్ చేయవచ్చు. అనుమానాస్పద వైర్లు, అసాధారణ పవర్ అవుట్లెట్లు ఉన్నాయేమో గమనించండి. అలాంటివి ఏవైనా గుర్తిస్తే వెంటనే అన్ప్లగ్ చేయండి. హోటల్ రూముల్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి నిశితంగా చూడండి. ఎలక్ట్రికల్ అవుట్లెట్లు, అద్దాల వెనుక స్మోక్ డిటెక్టర్లలో అలంకరణ వస్తువులైన దీపాలు, పిక్చర్ ఫ్రేముల్లో హిడెన్ కెమెరాలు అమర్చి ఉండొచ్చు. వైఫై నెట్వర్క్స్ స్కానర్ను ఉపయోగించి యాక్టివ్ నెట్వర్క్స్ అన్నింటినీ గుర్తించాలి. వాటిల్లో అనుమానాస్పదంగా ఉంటే అప్రమత్తం అవ్వాలి. మార్పింగ్లు, డీప్ ఫేక్లు, ఇది ఏఐ శకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతర్జాలం, ఇంటర్నెట్ మాటున నక్కిన తోడేళ్ల దాడులకు ఎందరో యువతులు, మహిళలు బలైపోతున్నారు. సైబర్ వేధింపులు, మార్పింగ్ ఫోటోలు, వీడియోలు, వెబ్ క్యామ్ హ్యాకింగ్లు, అభ్యంతరకర పోస్టులు, మెసేజ్లు, ఇలా ఒకటేమిటి అనేక రూపాల్లో దాడులు చేస్తున్నారు. మార్పింగ్ చేసినట్లు గుర్తించని విధంగా ఫోటోలను అసభ్యకరంగా రూపొందిస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల చిత్రాలకు యువతుల ముఖాలు అమర్చి ఎడిట్ చేసిన వీడియోలను అంతర్జాలంలోకి విడుదల చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణులు మొదలు ప్రతి చోట ఈ డీప్ ఫేక్ నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు, నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఇలా చేయండి. ఫోటోలు, వీడియోల్లో నిండైన దుస్తులు ధరించి ఉన్న క్షణాల్లో అసభ్యంగా చూపించే సాఫ్ట్వేర్లు వచ్చాయి. వాటిని వాడుతూ మహిళలను నేరగాళ్లు బెదిరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ కాకుండా సెట్టింగ్లను మార్చుకోవాలి. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి సంబంధాల గురించి చర్చించొద్దు. ప్రత్యక్షంగా కలిసాకే మాట్లాడదామని స్పష్టం చేయాలి. సంబంధం కుదరక ముందే బహుమతులు పంపిస్తానంటే అనుమానించాల్సిందే. అంతర్జాలంలో, ఇంటర్నెట్లో పరిచయమయ్యే వ్యక్తుల సమాచారం 90% నకిలీదే అయి ఉండొచ్చని అనుమానించాలి. నేరుగా పరిచయం లేని వారి ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించొద్దు. వ్యక్తిగత చిత్రాలు, పర్సనల్ ఫొటోస్, ఏకాంత దృశ్యాలు పంపించాలని అవతలి వారు కోరితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వారి ఖాతాను బ్లాక్ చేసి, అకౌంట్ను బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సోషల్ మీడియాల పరిచయాల ఆధారంగా ఎవరితోనూ అతి చనువు ఏర్పరచుకోకూడదు. కలుద్దామని ఎవరైనా కోరినా వారు రమ్మన్న చోటకు వెళ్ళడం శ్రేయస్కరం కాదు.
ఏకాంతంగా సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తుంటే దాన్ని అడ్డుకోవాలి. ల్యాప్టాప్, కంప్యూటర్, వెబ్ కెమెరాలను వినియోగించనప్పుడు వాటిని స్టిక్కర్లతో మూసి ఉంచాలి. పాస్వర్డ్లను పెట్టుకోవాలి. యాంటీవైరస్తో స్కాన్ చేయకుండా వేటిని డౌన్లోడ్ చేయొద్దు. మొబైల్ను సర్వీసింగ్కు ఇచ్చి తిరిగి తీసుకున్నాక ఏమైనా స్పైయింగ్ యాప్లు పొందుపరిచారా, ఏమన్నా స్పైయింగ్ యాప్లు డౌన్లోడ్ చేసి పెట్టారా అనేది చూసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. కొంతమంది లైవ్లో చిత్రాలు, వీడియోలు తీసుకొని వారున్న ప్రదేశం వివరాలు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇది సరికాదు. దేంట్లో ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో పెడతా ఉంటారు. అవి కూడా మంచిది కాదు. కొంతమంది లైవ్లో చిత్రాలు, వీడియోలు తీసుకొని వారున్న ప్రదేశం వివరాలు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇది సరికాదు. మీ సామాజిక మాధ్యమ ప్రొఫైల్ను కుటుంబ సభ్యులు, స్నేహితులే చూసేలా సెట్టింగ్లు మార్చుకోవాలి. కంటి పాపలను కనిపెట్టుకొని ఉండండి. ముద్దు చేసినట్లుగా దగ్గరికి చేరదీస్తారు. ఆ ముసుగులో ఎక్కడెక్కడో తాకుతారు. ఒళ్ళంతా తడుముతారు. ఇంట్లో, పక్కింట్లో, ఎదిరింట్లో, పరిసరాల్లో, చివరికి బడిలో, ఇలా ఎక్కడైనా సరే ఇలాంటి కీచకులు పొంచి ఉండొచ్చు. పిల్లలను చూసుకునే తీరిక లేకో ఇతర కారణాల వల్ల చాలామంది తెలిసిన వారికి, బంధువులకు తమ పిల్లలను అప్పగిస్తుంటారు. కొందరు మృగాళ్ళు వారితో అనుచితంగా ప్రవర్తిస్తారు. బాల్యంలో జరిగిన ఆ చేదు జ్ఞాపకాలు దీర్ఘకాలంలో వారిపై ప్రభావం చూపుతున్నాయి. మానసిక కుంగుబాటు, అభద్రతా భావం వారిలో నాటుకుపోతుంది. అలాంటి వారి అకృత్యాల నుంచి బారిన చిన్నారులు పడకుండా ఉండాలంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తప్పు. ఎవరైనా తాకినప్పుడు పిల్లలు అసౌకర్యంగా, గద్దరగోళంగా కనిపించడం, మూతిపై చేతులు వేయడం, పెదాలు తాకేందుకు చేసే ప్రయత్నాలు, ఛాతీపై చేతులు వేయడం, తడమడం, వీపును నిమురుతూ బుగ్గలను పదే పదే గిల్లడం, ఒళ్ళో కూర్చోబెట్టుకునేందుకు ఆసక్తి చూపడం, అనుమతి లేకుండా వారిని తాకడం మొదలైనవి. ఇలా చేయండి. శరీర భాగాల గురించి పిల్లలకు తెలియజేయాలి. వారి ప్రైవేటు భాగాలను ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రతిఘటించాలో నేర్పించాలి. అలా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే తమకు చెప్పేలా పిల్లల్ని తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి. పిల్లలు అకస్మాత్తుగా ఏం మాట్లాడకుండా మౌనంగా మారిపోయినా, ఒక్కసారిగా స్తబ్దతలోకి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు గమనించి వారిని అడిగి వివరాలు తెలుసుకోవాలి. చాలామంది పిల్లలు లైంగిక వేధింపులు, అసభ్యకరంగా తాకటం వంటివి జరిగినా తల్లిదండ్రులు ఏమైనా అంటారేమోనన్న భయంతో ఇంట్లో చెప్పట్లేదు. ఏ విషయాన్నైనా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి. ఎవరైనా అసభ్యకరంగా తాకినా, అసహజంగా ప్రవర్తించినా, ఎవరూ లేని చోటకు ఒంటరిగా తీసుకెళ్లినా, అసభ్యంగా వ్యవహరించిన ఆ చేష్టల గురించి అర్థమయ్యేలా వివరించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో చాలా యానిమేషన్ కథలు పిల్లల కోసం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి చూపించాలి. వాటి నుంచి పిల్లలకు ఏం అర్థమైందో అడిగి తెలుసుకోవాలి. అర్థం కాని చోట వివరించే ప్రయత్నం చేయాలి. పాఠశాలల్లో, స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు, టీచర్లు కూడా ఈ విషయాలను పిల్లలకు వివరించాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే డోంట్ టచ్ మీ అని గట్టిగా అరవాలంటూ పిల్లలకు చెప్పాలి. అలాంటి సందర్భం ఎదురైతే అక్కడి నుంచి పరిగెత్తి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు, స్కూల్లో అయితే ఉపాధ్యాయులకు, టీచర్లకు చెప్పమనాలి. ఆపదలో యాప్ల తోడు. ఇది 122 ఇండియా. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన యాప్. ఆపత్కాలంలో, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ సమాచారం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసేలా ముఖ్యమైన వారి ఫోన్ నంబర్లను దీనిలో సేవ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ పైకి వెళ్ళిన వెంటనే పోలీస్ అని కనిపిస్తుంది. అత్యవసర ఎమర్జెన్సీ బటన్ నొక్కితే చాలు, వారు ఆపదలో ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది. బాధితులున్న లొకేషన్ వివరాలు వారికి తెలుస్తాయి. వెంటనే 112 నంబర్ నుంచి కాల్ వస్తుంది. గస్తీ పోలీసులు అప్రమత్తమై కాపాడుతారు. సేఫ్టీ పిన్. మనం ప్రయాణించే మార్గాలు ఎంత మేర సురక్షితమైనవో ఆయా ప్రాంతాల సేఫ్టీ స్కోరు ద్వారా తెలుసుకునేందుకు ఈ యాప్లో అవకాశం ఉంది. స్కోర్ తక్కువగా ఉన్న ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తే ముందుగానే హెచ్చరిస్తుంది. ఆపత్కాలంలో, ఎమర్జెన్సీలో మనల్ని ఆదుకోగలిగే కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితుల నంబర్లను ఈ యాప్లో పొందుపరిస్తే చాలు. ఎప్పటికప్పుడు మీ సమాచారం వారికి మెసేజ్ల రూపంలో వెళుతుంది. ఉమెన్ సేఫ్టీ. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నిర్వహిస్తుంది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దీనిలోని SOS బటన్ నొక్కి రికార్డు చేసి పంపిస్తే చాలు. నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాపాడుతారు. స్థానిక పోలీస్ స్టేషన్లు, ఎమర్జెన్సీ కాంటాక్టులు సహా అన్నీ దీనిలో అందుబాటులో ఉంటాయి. ఇది
టీ సేఫ్ యాప్. ఇది తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన వెంటనే డయల్ 100 అనే ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత అక్కడే ఉండే మానిటరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వాహనంలో వెళ్తున్నారు నంబర్ ఎంటర్ చేయాలి. దీంతో మానిటరింగ్ ప్రారంభమవుతుంది. ఏదైనా ఆపద తలెత్తితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కాపాడుతారు. ఇవే కాకుండా లైఫ్ 360 ఫైండ్ మై ఫోన్ నంబర్ వంటి యాప్లు ఉపయోగపడతాయి. ఆత్మరక్షణకు ఇలా ఆలంబన. మహిళలు, యువతులపై ఆగంతకుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా ఈ ఆత్మరక్షణ విధానాలు తెలుసుకోవాలి. శరీరంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. కరాటే వంటివి నేర్చుకోవాలి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వీలు లేని పక్షంలో ఇంటర్నెట్లో అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబం సాయం తీసుకొని వాటిని నేర్చుకోవాలి. ఆగంతకులు తెలియని వారు మరీ దగ్గరకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తే చుట్టూ ఉన్నవారికి వినబడేలా బిగ్గరగా అరవాలి. అయినా పరిస్థితి చేయి దాటిపోతుంటే వచ్చిన వ్యక్తి కళ్ళు, గొంతు, మోకాళ్ళు, సున్నిత ప్రైవేట్ పార్ట్స్లో భాగాలే లక్ష్యంగా దాడి చేయాలి. 2014లో అనే కాదు 2024 వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట చాలామంది ప్రతిరోజు ఇలాంటి వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు పోలీసులతోటి మనము కాంటాక్ట్లో ఉండడమా లేకపోతే మానిటరింగ్ ఇవ్వడమా అనేది చేస్తే మనం సేఫ్గా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఉన్న టెక్నాలజీని వాడుకుంటే మంచిది. ఇంకా ప్రత్యేకంగా సోషల్ మీడియా ఉన్నంత పాడుపడ్డ యాప్లు ఈ కాలంలో ఎక్కడ లేవు. సార్ ఇట్లాంటారు అని అన్నా సరే, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా సరే, స్నాప్చాట్ అయినా సరే, మీరు ఏ సోషల్ మీడియా ఉన్నా సరే, మీరు ఎంత సేఫ్గా ఉంటే మీ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకపోవడమే మంచిది. క్లియర్గా చెప్తున్నా. మళ్ళా సార్ ఇట్లా అయింది అని అంటే ప్రతిసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నా, పిల్లలు ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని మార్పింగ్లు అవుతున్నాయి, డీప్ ఫేక్ ఫోటోలు అవుతున్నాయి. మొన్న రీసెంట్ టైమ్స్లో సమంత ప్రెగ్నెంట్ అని ఫోటో వేసారు. తర్వాత కీర్తి సురేష్ మొన్ననో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ ఫోటో చూపించారు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఏమైనా ఇవ్వచ్చు. కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా పిల్లల విషయం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా పిల్లలకి చెప్పండి. పిల్లలకి సార్ సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి అని చాలామంది అంటున్నారు. మీరు చెప్పకపోతే ఎవరు చెప్పలేరు. స్కూళ్ళల్లో టీచర్లు మంచిగా ఉంటే సరే, వాళ్ళు కూడా సార్ మేము ఎట్లా చెప్పాలి సార్ అంత చిన్న పిల్లలకి అని చాలామంది అంటున్నారు. చిత్రం ఏంటి అంటే రేప్ చేయబడేది లేదు అని అంటే లైంగిక వేధింపులు ఎక్కడ జరుగుతున్నాయంటే సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళే, మరీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.